బాగుంది నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. నేను కొన్నా, నా డబ్బులతో 500 పెట్టి టికెట్ కొన్నా, సినిమా చూసా. డబ్బులు పోయినా కూడా నాకైతే మనశ్శాంతిగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్టోరీ చూడటం, మంచి మూవీ చూడటం నా చాలా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పాటలు కానీ, డ్యాన్సులు కానీ, కామెడీ కానీ. అదే పాడి గొంతు పాడలేదు మేడం, ఒక చెప్తా. కాబట్టి ఈ సినిమాలో డ్యాన్సులు కానీ, కామెడీ కానీ, ఇంకా రొమాన్స్ ఉంది భయ. రష్మిక మండనాథ్ రొమాన్స్ ఉంది లేదన్నాడు ఆడెవడు. ఈ సినిమాలో రొమాన్స్ కానీ వర్కౌట్ అయిందంటే ఈ సినిమాకి 1000 కోట్ల పక్క. ఇంకా చూద్దాం. ఇంకా సాయంత్రంలోగా సినిమా కాస్త ఫ్యామిలీ వాళ్ళకి కరెక్ట్ అయిందంటే మాత్రం 1000 కోట్లు దాటేస్తే 10,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ సినిమాని ఎవరు కానీ బాగాలేదంటే నా కాడ రమ్మను, నేను వాళ్ళకి 1000 రూపాయలు డబ్బులు ఇస్తాను. కాబట్టి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంకా ధనుష్ ఏదో చెప్పలేదు. ఇంకా ధనుష్ మొదటి నుంచి ఆయన ఒక పెద్ద 6 ప్యాక్ స్టార్ అయినా. కాబట్టి నాగార్జునకి ఏంటంటే ఈ సినిమాలో 6 ప్యాక్ లేదని చాలా మంది అన్నారు. నాగార్జునకి ఆపో. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లు దాటేస్తే ఇంకా నాగార్జున కానీ, ధనుష్ కానీ, ఇంకా ధనుష్ అయితే చెప్పాలన్నమాట. తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు ఏ భాషలో పోయినా పెద్ద కుబేరా. నిజంగా చెప్తున్నా, కార్లలో ఉబేరా, థియేటర్లో కుబేరా అట్లుంది నిజంగా. మూవీ కలెక్షన్ అయితే చెప్తున్నా, నిజంగా కలెక్షన్ ఎంత వస్తుందో తెలియదు కానీ మంచి కలెక్షన్స్ వస్తాయి మూవీకి. అయితే చాలా నీట్గా ఉంది మూవీ. అయితే ఒక కొత్త స్టోరీని దాన్ని ప్రజెంట్ చేయడం కూడా నిజంగా అసలుకి చాలా బాగా ప్రజెంట్ చేసినారు. రష్మిక గారు ఉంటే 1000 కోట్ల కలెక్షన్ వస్తుంది అంటున్నారు. లాస్ట్ పుష్పకి 2000 కోట్లు వచ్చినాయి, యానిమల్కి 1000 కోట్లు వచ్చినాయి. మూవీ అయితే చెప్తున్నా కదా, కలెక్షన్ల గురించి తెలియదు కానీ పక్క మంచి బ్లాక్ బస్టర్ హిట్. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. స్టోరీ ఇంకా అసలు తెలుసుకోవాలి, చాలా సస్పెన్స్లు ఉన్నాయి, థ్రిల్లింగ్ ఉంది స్టోరీ. అయితే సస్పెన్స్లు బాగున్నాయి, ఏం జరుగుతుందా అనేది మాత్రం చాలా బాగుంది స్టోరీలు. ధనుష్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మంచి యాక్టర్ ధనుష్ గారు. అయితే అతను ఎప్పుడు కూడా కొత్త క్యారెక్టర్లు చేస్తుంటారు. ఇది కూడా చాలా కొత్త క్యారెక్టర్, చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేసింది. నాగార్జున గారు ఒక నెగిటివ్ నుంచి మళ్ళీ పాజిటివ్లోకి వచ్చిండు. ఒకరికి మించి ఒకరి యాక్టింగ్ అయితే ఉంది, ఒకరికి మించి ఒకరి పర్ఫార్మెన్స్. నిజంగా ఇద్దరంటే చాలా బాగుంది మూవీ అయితే. అతని జీవితంలో ఇలాంటి సినిమా అతను తీరంతే. కన్నప్ప సినిమాతో మంచి విష్ణు కెరీర్ మారిపోయి అంతేను. సినిమా చెప్తున్నాను 10,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు టార్గెట్. నాగార్జున గారు సూపర్ యాక్టింగ్. వచ్చింది కుబేరా, జనాల్ని మార్చింది తలరాతలు. ఏంది భయ అది అడుక్కున్న వాళ్ళు అనుకోవద్దు. అడుక్కున్న వాళ్ళకి ఒక మంచి స్థాయి అనేది తెప్పించారు ఈ సినిమా ద్వారాగా. ఈ యొక్క వాళ్ళకి ఏంటంటే డబ్బు అంతా ఏం చేయాలి, మన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి వెళ్ళేయాలి అనేది ఈ సినిమా ద్వారా అయితే నాగార్జున గారు కానీ అలాగే హీరో గారు కానీ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ఉంచుకున్నదే కాకుండా ఇలాంటి వాళ్ళని తప్పుడు మాట అనడం అనేది చాలా తప్పు. అందుకని ఈ సినిమా ద్వారాగా డబ్బు ఆ యొక్క ముష్టి వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనేసి హీరో గారు చాలా ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ హీరో గారికి సినిమా కూడా ఎంతో సూపర్ హిట్ అయిపోతుంది. సినిమా ఇక్కడ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ సినిమా లాగా అయిపోయింది సినిమా. మైండ్ బ్లోయింగ్. నాగార్జున గారు మీరు సూపర్ యాక్టింగ్ చేశారు. హైదరాబాద్లో తీసిన సినిమా ఇది, బయట ఎక్కడ తీయలేదు. ఈ హైటెక్ సిటీలో తీసింది, సాగర్ ఇంగ్ రోడ్ గారు తీసింది సినిమా. బాగుంది సినిమా కూడా, బాగా ఇండస్ట్రీలో కూడా బాగా అయిపోతుంది, హిట్ అయిపోతుంది. మంచి శాంతులు కూడా వస్తాయి మన హీరో గారికి. హైలైట్స్ అమ్మ ప్రతి ఒక్కరు ఏమంటారంటే మన చాలా మంది కూడా అడుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బయట తీసుకురావాలనేసి హైలైట్. ఈ నాగార్జున గారు కూడా చాలా చేశారు, చాలా యాక్టింగ్. ఈ సినిమాకు వచ్చి చూడండి రా మామ, సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ అందరు రావచ్చు. ముందే ఇన్ని రోజుల నుంచి మంచి సినిమా లేక కళ్ళు కాయలు కాచినాయి. కానీ శేఖర్ కమ్ముల 2.0 సినిమా తీసాడు. అసలు ఎట్లుందాడు సినిమా? శేఖర్ కమ్ముల ఎట్లా తీసాడు? న్యాచురల్ గా మొత్తం రియల్ లొకేషన్ న్యాచురల్ గా తీసింది, ఎక్కడ ఇది లేదు. అసలు నిజం చెప్పండి, నాగార్జున సార్కి హ్యాట్సాప్. ఇట్లాంటి రోల్ చేసి ఆయన దీనిలో జీవించిండు. ధనుష్ అంటే ధనుష్ కనిపించాడు, దేవ అనిపిస్తాడు దీనిలో. ఏం యాక్టింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే భిక్ష గారి లాగానే ఉన్నాడు.
హీరో అంటే ఎట్లా లాస్ట్ గా ఫైట్ చేస్తాడు, ఏదో చేస్తాడు, ఊహిస్తాం. అట్లా లేదు, లాస్ట్ వరకు భిక్షగాన్ రోడ్లోనూ జీవించిండు ఆయన. రష్మికి అయితే రష్మి కూడా మొత్తం న్యాచురల్ శేఖర్ కమ్ల డైరెక్షన్ అట్లా ఉంది. కానీ వేరే లెవెల్ 3 గంటలు మనం అనుకోవడం, కానీ ఎక్కడ కూడా ఒక్క నిమిషం ఇట్లా అనిపించదు. ఆ బీజిఎం ఆ బీజిఎం ఇట్లా నడిపిస్తా సినిమా ఇంకేం ఏం జరుగుతుంది అనిపి, ఆ సస్పెన్స్ కాదు, థ్రిల్లర్ కాదు, కానీ ఆ మ్యూజిక్ అట్లా మనం తీసుకెళ్తాం. తీసుకొస్తే మా చెప్తా అంటున్నా, రా 500 కోట్లు అయితే పక్క. తెలంగాణ, ఆంధ్రలో 200 కరోడ్, అక్కడ తమిళ్లో 200 కరోడ్, హిందీలో అయితే 100 కరోడ్ పెడుతుంది. ఇక్కడ మొత్తం ముంబైలో జరిగింది. యాక్టర్ మొత్తం A to Z మంచిగా జీవించిండు, మ్యూజిక్ మంచిగా ఉంది. చెప్పిన నాయకుడు 5 స్టార్స్ దండ పెట్టాలి, ఇట్లాంటి క్యారెక్టర్ చేసిండు, జీవించిండు. ఆయన యాక్షన్ స్టార్ హీరో లాగా లేడు, ఆయన కనిపించాడు. ఆయన పేరు దీపక్ రోల్ అయితే ఆయన జీవించేసింది. ఎట్లా అనిపిస్తుంది అంటే మనం ఎంట్రన్సే హై లెవెల్ ఉంటాయి, వేరే వస్తాయి. ఇట్లా ఏం ఎంట్రన్సే ఒక మంచి న్యాచురల్గా ఉంది. మొత్తం సినిమాతో న్యాచురల్గా నటించడం మంచి అనిపించింది. ఎక్కడ మనకు ఆ స్టార్లు వీళ్ళు యాక్టర్స్ ఎవరు అనిపించారు. సినిమా అంతా స్లోగా రెండు ముక్కలు మర్చిపోతాను. ఈ సినిమా ఎంత డబ్బు ఉన్నా సినిమాలో కదా, ఈ సినిమా ఈ డబ్బులు లేనాలు కూడా థియేటర్ దగ్గర ₹1 ఒక్కొక్కడిని కొంచెం స్పాన్సర్ చేయమని అడిగి చూస్తున్నాడు కుబేరుడు. డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే ఈ సినిమా OTT వరకు వెయిట్ చేసి చూస్తున్నాడు అష్ట దరిద్రుడు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. సినిమా బాగుంది భయ్య. 5కి రేటింగ్ ఎంత ఇస్తారన్న? 5 4? రేటింగ్ తో పని లేదు, ఇలాంటి సినిమాలకు రేటింగ్ అవసరం లేదు. స్టార్ హీరో సినిమా అంటే మనం రేటింగ్ ఇవ్వచ్చు. రష్మిక గారు ఉంటే 1000 కోట్లు అదేమీ లేదు. కలెక్షన్ 500 భయ్య, కోట్ల 1000 కోట్లు. శేఖర్ కమలా గారికి ఇంత ముందు ఎప్పుడు 1000 కోట్ల సినిమా ఉందా? సో అవన్నీ లాజిస్టిక్స్ వేరు. మన హనుమాన్కి ఎందుకు వచ్చినాయి 400 కోట్లు 350 కోట్లు ఎందుకు వచ్చినాయి? ఏ సినిమా జనాలు ఎప్పుడు వెళ్ళి చూస్తున్నారు? ఇప్పుడు ఆడియన్స్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు కదా, వచ్చే అవకాశం. ఆడియన్స్ థాట్ మారిపోయింది. సినిమాకి థియేటర్లో ఇప్పుడు మీ దగ్గర థియేటర్లో ఉంటే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు కదా. తర్వాత OTTలో చూసుకుందాం చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. సో ఈ రోజుల్లో వ్యూవర్షిప్ అనేది ఉంటుంది, కానీ అది ఎక్కడ చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఈ సినిమాని థియేటర్లో చూస్తే ఒక తృప్తి ఉంటుంది. నేనైతే చాలా తృప్తిగా ఫీల్ అయిన సినిమా చూసిన తర్వాత. నాకు 3 గంటలు అనిపించినా లేక ఏం అనిపించలా, అలా పాస్ అయిపోయింది సినిమా. సో చూస్తున్నంత సేపు ఏం జరుగుద్దా అని ఒక వర్క్ అంట. నెక్స్ట్ సీన్లో ధనుష్ గారు బిచ్చగాడి క్యారెక్టర్ చాలా బాగా చేశారు సినిమా మొత్తం కూడా. ఆయన ఒక గట్సీ అటెంప్ట్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ డబ్బును వాడిని ఒక బిచ్చగాడు ఎలా పడగొడతాడు, నెక్స్ట్ ఎలా పడగొడతాడు, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటాడు. మన ఐడియాలజీ ఒకలాగా ఉంటుంది, అక్కడ హీరో ఐడియాలజీ ఒకలా ఉంటుంది. సో అలాంటి ఒక కన్విన్సింగ్ స్క్రిప్ట్తో చాలా క్లాసీగా తీశారనమాట సినిమాని. ధనుష్ గారు కూడా ఈ పాత్ర ఒప్పుకోవడం చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అలాగే నాగార్జున గారిది ఇంపార్టెంట్ లెంతీ క్యారెక్టర్ కాకపోయినా చాలా ఉన్నంతసేపు కూడా